బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన ఘోర నిర్లక్ష్యం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి బోటనీ పరీక్షలో పూర్తి మార్కులు వచ్చినప్పటికీ మూల్యాంకనంలో జరిగిన తప్పిదం కారణంగా ఆమెను ఫెయిల్గా ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఇంటర్ బోర్డు సంబంధిత లెక్చరర్పై చర్యలు తీసుకుంది. ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోటనీ పరీక్ష రాసింది. పరీక్షలో ఆమెకు 60కి 60 మార్కులు వచ్చినప్పటికీ మూల్యాంకనం చేసిన లెక్చరర్ ఓఎంఆర్ షీటు బబ్లింగ్ సమయంలో నిర్లక్ష్యం కారణంగా 60 మార్కులు నమోదు చేయాల్సిన చోట కేవలం 6 మార్కులు మాత్రమే నమోదు చేశారు. అనంతరం అదే ఓఎంఆర్ షీట్ స్కాన్ కావడంతో కంప్యూటర్ రికార్డులో కూడా 6 మార్కులే నమోదయ్యాయి. ఫలితంగా పూర్తి మార్కులు సాధించిన విద్యార్థిని ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో చూపించారు. ఈ పొరపాటు కారణంగా కావ్య దాదాపు నెల రోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురైంది. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ప్రక్రియ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 13న విడుదలైన సవరించిన ఫలితాల్లో ఆమెకు పూర్తి మార్కులు వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూల్యాంకనంలో ఇలాంటి నిర్లక్ష్యాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా ఫలితాలపై ఆధారపడి విద్యార్థులు ఉన్నత చదువులు, కెరీర్ నిర్ణయాలు తీసుకుంటారని, ఇలాంటి పొరపాట్లు మానసిక ఒత్తిడికి దారి తీస్తాయని చెప్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఇంటర్ బోర్డు సంబంధిత లెక్చరర్కు 7,500 జరిమానా విధించింది. అలాగే 3 ఏళ్ల పాటు మూల్యాంకన విధుల నుంచి డిబార్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్యలు సరిపోవని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న మూల్యాంకన ప్రక్రియలో అత్యంత జాగ్రత్త అవసరమని, బాధ్యతారాహిత్యానికి తావు లేకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు ఫోన్ ద్వారా. కోటేశ్వరరావు, చెప్పండి, అసలు ఏం జరిగింది, తప్పిదం ఎక్కడ జరిగింది? గుడ్ ఈవినింగ్ పావని. ఇంటర్ ఫలితాలు వచ్చిన సమయంలో 6 మార్కులు 60 మార్కులకు కానీ బోటనీలో 6 మార్కులకు వచ్చిన సంఘటన అయితే వెలుగులో చూసింది. అయితే దీని మీద బాలిక తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యి రీవాల్యుయేషన్ కి అప్లై చేయడంతో వారికి 60 మార్కులకు గాను 6 మార్కులు వేసినట్టుగా లెక్చరర్ తప్పితంగా తెలిసింది. అయితే ఈ లెక్చరర్ ఏ కారణం చేత వేశారు, ఎట్లా అనేది కూడా చూసుకోకుండా వేశారు అనేది కొంత చర్చాంశనీయంగా మారింది. అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైతే 60కి 60 రావటం చాలా సంతోషంగా ఉన్నారు. ఆ లెక్చరర్ మీద తగిన చర్యలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు 7,500 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఆ లెక్చరర్ కి 3 సంవత్సరాల పాటు ఇంటర్ పరీక్షా ఫలితాలు దిద్దకుండా, పేపర్ రీవాల్యుయేషన్ చేయకుండా, పేపర్ అనేది దిద్దకుండా టీబార్ కూడా చేయడం జరిగింది. దీని మీద స్థానికులు గాని, ఆ పిల్లల తల్లిదండ్రులు గాని, ఆ అమ్మాయి చదువుకున్న కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ గాని చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇదే కొంత అదునుగా భావించుకొని పిల్లలకు ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగితే ఎటువంటి పరిస్థితులు దారి తీసేవో అనేది తలుచుకుంటేనే కొంచెం బాధగా ఉందని కూడా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎంతో ధైర్యంగా ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ధైర్యంగా ఉండటంతో రీవాల్యుయేషన్ కి అప్లై చేయడంతో ఆ అమ్మాయి కోరిక అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు. టాప్ ర్యాంకు, అందులో 60కి 60 రావడం కూడా ఒక పెద్ద ర్యాంకుగా తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడ్డారు. 6 మార్కులు వేయటం వల్ల ఆ లెక్చరర్ ఏ పరిస్థితిలో ఉండి అలా వేశారనేది కూడా ఒక కమిషన్ ద్వారా ఎంక్వైరీ వేసి అతన్నైతే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు ఇంటర్మీడియట్ బోర్డు పావని. కోటేశ్వరరావు, మరి కావ్య రీవెరిఫికేషన్ చేయించుకుంది కాబట్టి తప్పు అనేది బయటపడింది. మరి రీవెరిఫికేషన్ చేయించుకోలేని విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇలానే జరిగితే?
చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు చదువులు బట్టి వాళ్ళకి వచ్చే మార్కులు బట్టి ఆలోచన చేస్తారు కానీ వాళ్ళు రీవాల్యుయేషన్ కి కొంతమంది ఆర్థిక పరిస్థితి కూడా చాలదు, కొంతమంది సరిపోయినా కూడా ఏముంటే మళ్ళీ చేద్దామని చెప్పి ఆలోచన ఉంటుంది. ఇక్కడ నుంచి తల్లిదండ్రులు ఆలోచన కూడా మార్చుకొని ఇటువంటి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకుంటే కొంత మార్పులు అయితే జరుగుతాయి అని కూడా తెలుసుకోవచ్చు. ఎందరో విద్యార్థులు కొందరు ఆత్మహత్యలు కూడా ఇటువంటి సంఘటనల వల్ల జరుగుతున్నాయి. ఇటువంటి పునరావృతం కాకుండా తల్లిదండ్రులు కానీ లెక్చరర్లు కానీ బాధ్యత తీసుకొని పిల్లల సంరక్షణలో కొంత జాగ్రత్తలు ఉంటే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటున్నారు. నూతక్కి గ్రామం ప్రజలైతే ఇదే కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు కాబట్టి సమస్యని పోరాడగలిగింది. అదే పిరికి వాళ్ళైనట్టయితే ఎన్నో డైలీ చూస్తున్నాం పేపర్లో, టీవీలో సూసైడ్లని, ఆత్మహత్యలని, పురుగు మందులని ఇటువంటి ఆ పిల్ల చాలా ధైర్యంగా ఎదుర్కొంది. 60కి 60 రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆ గ్రామ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పావని, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.